హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశం యొక్క సిమెంట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలోనే అతిపెద్ద సిమెంట్ ప్రొడ్యూసర్గా అంటే 700 మిలియన్ టన్స్ పర్ యానం ఇన్స్టాల్డ్ కెపాసిటీ తోటి మనం వ్యవహరిస్తున్నాం. అయితే సిమెంట్ స్టాక్స్ అనేవి ఇంత ఎక్కువగా ఇండస్ట్రీ అనేది ఇంత పెద్ద స్థానంలో ఉంది కాబట్టి వెంటనే సులువుగా అర్థం చేసుకుంటామని కాదు. మన దేశంలోని పర్ క్యాపిటా సిమెంట్ యొక్క కన్జంప్షన్ విషయానికి వస్తే 280 నుంచి 330 కేజీస్ మధ్యలో ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇదే పర్ క్యాపిటా కన్జంప్షన్ కానీ తీసుకుని ఉంటే 470 నుంచి 520 కేజీస్ మధ్యలో, అంటే ఇండస్ట్రీ ఎంతో ఎదగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎంతవరకు ఎదిగింది ఇండస్ట్రీ అంటే 7% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో 2021 నుంచి 25 మధ్యలో ఎదిగింది. అండ్ నిపుణుల యొక్క రిపోర్ట్స్ యొక్క ఆధారంగా కానీ చూస్తే రాబోయే 4 సంవత్సరాల పాటుగా 7.5 నుంచి 8.5% మధ్యలో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరుగుతుందని చెప్తున్నారు. దీని వెనకాతల గల కారణాలు, గ్రోత్ డ్రైవర్స్ ఎలాగున్నాయనంటే అఫోర్డబుల్ హౌసింగ్ వచ్చేసింది, రోడ్స్ కానీ, మెట్రోస్ కానీ, రైల్వేస్ కానీ, ఒక లాజిస్టిక్స్కి సంబంధించిన బ్రిడ్జ్లు నిర్మించడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకి సంబంధించిన ప్రతి ఒక్క కట్టడానికి సిమెంట్ అనేది వాడతారు కాబట్టి ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సప్లై కూడా అంతలాగే ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం యొక్క అంచనా ఏంటి అని అంటే రాబోయే 4 సంవత్సరాల పాటుగా ఒక 245 నుంచి 255 మిలియన్ టన్స్ పర్ యానంని మనం యాడ్ చేస్తే 2030 కల్లా ఇప్పుడు ఉండే 700 మిలియన్ టన్స్ పర్ యానం కాస్త 915 టు 925 మిలియన్ టన్స్ పర్ యానం ఇన్స్టాల్ కెపాసిటీ కింద పెరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి మన దేశంలోని 40కి పైగా లిస్టెడ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీస్లోని మేము లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎంచుకోవడం జరిగింది. కాకపోతే ఒక సిమెంట్ ఇండస్ట్రీని చూసేటప్పుడు, సిమెంట్ స్టాక్స్ అండ్ ఆ కంపెనీస్ని ప్రత్యేకంగా చూసేటప్పుడు ఆ కంపెనీ యొక్క యూటిలైజేషన్స్ ఎలాగున్నాయి, ప్రైజింగ్ యొక్క పాలసీస్ని ఎలా పాటించారు, అండ్ అలానే వాళ్ళ యొక్క ఖర్చుల్ని ఎలా తగ్గించుకుంటూ ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ని పెంచుకునే తీరులోని ఏవైతే కంపెనీస్ బలంగా నిల్చున్నాయో అటువంటి 5 కంపెనీలని సెలెక్ట్ చేసుకుని ఈ రోజు మీ ముందుకి ఈ సిమెంట్ ఇండస్ట్రీ అండ్ సిమెంట్ స్టాక్స్ గురించి వివరించడానికి వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇక మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము అని అంటే ఆ మాత్రం చేయరా. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే 5 సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ ఏంటనేది చూద్దాం. మొట్టమొదటి స్టాక్ నువోకో విస్టాస్. నువోకో విస్టాస్ మన దేశంలో 7వ స్థానంలోని ఉంది సిమెంట్ తయారీలోని. వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ 3.5% అండ్ అలానే వీళ్ళ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ విషయానికి వస్తే 25 మిలియన్ టన్స్ పర్ యానం. అయితే గత 5 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క నంబర్స్ తెలుసుకోవాలి అని అంటే సేల్స్ 9% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరిగింది, కానీ ప్రాఫిట్స్ అనేవి గత సంవత్సరానికి లో బేస్ ఎఫెక్ట్ వల్ల చాలా ఎక్కువ తీరులోని ప్రాఫిట్స్ అనేవి రికార్డ్ చేస్తున్నారు. అంటే ఈ లో బేస్ ఎఫెక్ట్ ఏంటి అసలు? వెస్ట్ బెంగాల్ ఇన్సెంటివ్కి సంబంధించిన డిస్ప్యూట్ వల్ల ప్రాఫిట్స్ అనేవి 2023 నుంచి చాలా ఫ్లక్చువేట్ అయ్యి వాలటాలిటీకి గురవుతూనే ఉంది. ఎందుకు? ఎక్కువగా ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం వల్ల. సో ఈ పర్టికులర్ డిస్ప్యూట్ నుంచి దాదాపుగా ఒక 700 కోట్లకి లైబిలిటీ ఉండొచ్చు అని ముందుగానే ఒక 450 కోట్ల దాకా ప్రొవిజన్స్ అనేవి చేసి పెట్టారు. కానీ మిగిలిన దానికి ఇంకా ప్రొవిజన్ చేయనందువల్ల ఇది ఎప్పుడైతే మెటీరియలైజ్ అవుతుందో వెంటనే ఆ ప్రభావం లాభాలపైన పడిపోతుంది. 2026 స్టోరీకి కానీ వచ్చినట్టయితే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎబిడ్డా అనేది మళ్ళీ బాగానే పెరిగింది. ఎబిడ్డా ఎప్పుడు లేనంత తీరులోని పర్ టన్ విషయానికి వస్తే 910 నుంచి 979 రూపీస్ మధ్యలోనే ఇంత ఎక్కువ హై గ్రోత్ ని రికార్డ్ చేసుకుంది. ఎబిడ్డా ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి అని అంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్ మిక్స్, ప్రీమియమైజేషన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని ఎక్కువగా పెంచుకున్నారు. 2026 సేల్స్ లోని మొత్తం 43% ప్రీమియం ప్రోడక్ట్స్ నుంచి సేల్స్ అనేవి వచ్చినాయి. అండ్ అలానే వీళ్ళ యొక్క ట్రేడ్ మిక్స్ ని కూడా మార్చుకున్నారు. ట్రేడ్ మిక్స్ అంటే ఏంటి? సో 74 నుంచి 76% వీళ్ళ ట్రేడ్ మిక్స్ మార్చుకుని రీటైల్ కస్టమర్స్ కి ఎక్కువగా అమ్మారు. ఎందుకంటే ఇక్కడ మార్జిన్స్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కన్నా ఎక్కువ మిగులుతాయి కాబట్టి. సో అలా చేయడం వల్ల వీళ్ళకి ఇంతలాగా మార్జిన్స్ అనేవి పెరిగినాయి. అండ్ భవిష్యత్తులో కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే ఇంక్రిమెంటల్గా ఇప్పుడు వచ్చే రియలైజేషన్స్ మీద ఒక 25 నుంచి 50% వరకు పర్ టన్ మనం పెంచుకోగలుగుతాం ప్రీమియమైజేషన్ ఎఫెక్ట్ వల్ల. వద్రాజ్ సిమెంట్స్ యొక్క అక్విజిషన్స్ వల్ల వీళ్ళ బుక్స్లోనే ఉండే అప్పులు కాస్త 4,445 కోట్లకి పెరిగింది. అందులోనే 1,800 కోట్లని చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి తీసుకొచ్చారు. కానీ 600 కోట్ల వరకు అప్పు చూసినట్టయితే ట్రెడిషనల్ 1,200 కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూట్లోని ఇష్యూ చేసి అక్కడ జస్ట్ 0.1% కూపన్ రేట్ కింద పెట్టుకున్నారు. సో ఇవన్నీ చూసినప్పటికీ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు ఎలాగున్నాయి? మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాల పాటుగా వాల్యూమ్ అనేది మేము 7 నుంచి 9% దాకా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెంచబోతున్నామని చెప్పారు. అండ్ దాంతో పాటుగా నార్త్లోని వీళ్ళకు ఉండే కెపాసిటీ యూటిలైజేషన్స్ 95% వరకు అవుతున్నాయి. సో ఇప్పుడు ఏదైతే వద్రాజ్ ఇండస్ట్రీస్ని మేము కొనుక్కున్నామో దాని యొక్క ఇంటగ్రేషన్స్ వల్ల ప్రైజింగ్ని మేము ఎంతో బాగా ప్రీమియమైజేషన్ ప్రోడక్ట్స్ని
ముందుకు తీసుకువెళ్తూ బాగానే ముందుకు వెళ్తాము, చాలా బలంగా అయితే మా ఎదుగుదల ఉంటుందని మేనేజ్మెంట్ వాళ్ళు తేల్చి చెప్పారు. కానీ మనం వాల్యుయేషన్స్ దీనిలో చూసుకోవాల్సింది ఏంటి, లార్జ్ క్యాప్ కంపెనీస్తో వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఇదే సెగ్మెంట్లోని మిగతా పియర్స్తో పోల్చుకుంటే వీళ్ళ ఎంటర్ప్రైజ్ బార్ ఎబిడ్డా వాల్యూ అనేది చాలా తక్కువగానే ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 7.1 ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.1% ఉంది. అండ్ అలానే వీళ్ళ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ పరంగా కానీ ఎంటర్ప్రైజ్ వాల్యూని తేల్చి చూసినట్టయితే 644 crores ఉంది. అది మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువనే చెప్పుకోవచ్చు. కంపెనీ నెంబర్ 2 జేకే సిమెన్స్. జేకే సిమెన్స్ విషయానికి కానీ వస్తే లాంగ్ టర్మ్ గ్రోత్లోని సిమెంట్ ఇండస్ట్రీ అనేది చాలా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ జేకే సిమెన్స్ వాళ్ళ యొక్క గ్రోత్ వాల్యూమ్స్ అనేవి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే 11.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి పెరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళ యొక్క టోటల్ మార్కెట్ షేర్ అనేది 5.1%. అండ్ వీళ్ళ ఇన్స్టాల్ కెపాసిటీ 36 million tons per annum. అయితే వీళ్ళకి వచ్చే అత్యధికమైన సేల్స్ 78% గ్రే సిమెంట్ అమ్మడం నుంచి వస్తుంది. మిగతా 22% వీళ్ళకి వైట్ సిమెంట్ ఆర్ వాల్ పుట్టి అనేది ఏదైతే అంటామో దాని యొక్క అమ్మకాల నుంచి వస్తుంది. కానీ అక్కడే మార్జిన్స్ అనేవి చాలా ఎక్కువ మిగులుతాయి. అయితే వీళ్ళ గత 5 years యొక్క నంబర్స్ కానీ తీసి చూసినట్టయితే సేల్ 16% పెరిగితే 7% మాత్రమే ప్రాఫిట్స్ పెరిగినాయి. ఎందుకు, 2021 కన్నా ముందు కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత కానీ చూసినట్టయితే ప్రాఫిట్స్ అనేవి కొంచెం రికవరీ స్టేట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడిప్పుడే కొంచెం నిలదొక్కుంటున్నాయి. సో అదే తీరులోని ఇప్పుడు 2026కి కన్సాలిడేటెడ్ ఎబిడ్డా మార్జిన్స్ విషయానికి వస్తే 17.4% ఉన్నాయి. స్టాండర్డ్ లోన్కి 2026లో ఎంత ఉన్నాయి అని అంటే 18% ఎబిడ్డా మార్జిన్స్ ఉన్నాయి. అండ్ అలానే ఎబిడ్డా పర్ టన్ విషయానికి కానీ వస్తే 1019 రూపీస్ చొప్పున ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి కానీ వస్తే అదర్ ఇన్కమ్స్ నుంచి ఇంకా 18 to 20% కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో అదర్ ఇన్కమ్ అంటే ఏంటి, వీళ్ళు ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్లో కానీ ఇతర ఫినాన్షియల్ అసెట్స్ నుంచి వచ్చే లాభాలని ఆదాయాన్ని కూడా ఇక్కడ చేర్చి చూపిస్తున్నారు. డెట్ విషయానికి వస్తే డెట్ కూడా పెరిగింది. వీళ్ళు ఏదైతే 36 million tons per annum ఉండే కెపాసిటీని రాబోయే 2-3 సంవత్సరాల్లో 50 million tons per annum కి పెంచాలి అని అనుకుంటున్నారు. సో ఇంతలాగా పెంచాలి అని అంటే క్యాపిటల్ వీళ్ళ యొక్క కెపాసిటీని కూడా పెంచాలి కదా. సో దానికి తగినట్టుగా డెట్ అనేది తీసుకున్నారు. 2026లోని బ్యాలెన్స్ షీట్ పరంగా చూస్తే 6,183 crores ఉంది మొత్తం డెట్. కానీ డెట్ ఈక్విటీ రేషియో చూస్తే 0.88 times మాత్రమే ఉంది. అలానే వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా 4.41 times దగ్గర మెరుగుపడింది ఈ సంవత్సరానికి. మొత్తంగా యూటిలైజేషన్స్ విషయానికి వస్తే ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 70% ఉన్నప్పటికీ గ్రే సిమెంట్ ని తయారు చేయడంలో 82% కెపాసిటీని వాడుతున్నారు. క్లింకర్ విషయానికి వస్తే 93%కి వాడుతున్నారు. సో అవన్నీ ఇలాగ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క ప్రణాళికలు ఏంటి, మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 2-3 సంవత్సరాలకే మా యొక్క రెవెన్యూ గ్రోత్ ఆర్ వాల్యూమ్ గ్రోత్ పరంగా డబుల్ డిజిట్లో నంబర్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ గ్రే సిమెంట్ ని తయారు చేయడానికి ఇప్పుడు ఉండే ఇన్స్టాల్డ్ కెపాసిటీని 23 million tons per annum కి పెంచుతామని అంటున్నారు. ఇవన్నీ పెంచాలి అని అంటే, కెపాసిటీ పెంచాలి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి కదా. సో 2026కి వచ్చిన టోటల్ సేల్స్లోని 26 నుంచి 30% అంటే 3,500 నుంచి 4,000 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దిశలోని వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. అండ్ అలానే ఇలా ఖర్చు పెట్టినప్పుడు వీళ్ళ రెవెన్యూ అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చే రియలైజేషన్స్ ఏదైతే 4,841 రూపీస్ పర్ టన్ ఉందో ఈ అడిషనల్ కెపాసిటీ వల్ల 1,450 కోట్ల దాకా అడిషనల్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఒక 150 నుంచి 200 రూపీస్ పర్ టన్ ని కాస్ట్ సేవింగ్స్ ప్రకారంగా వివిధ రకాల చర్యలు తీసుకుని మేము కాస్ట్ అయితే తగ్గిస్తామని అంటున్నారు. వాల్యుయేషన్ ప్రకారంగా చూస్తే 41 times ఉంది వీళ్ళ PE రేషియో. సో అది అసలు మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎటువంటి ఇంటగ్రేషన్స్ చేస్తారు, మార్జిన్స్ అనేవి పెంచుకుని వెళ్తున్నారు కాబట్టి మార్కెట్ దాన్ని ముందుగానే గ్రహించింది. మూడవ కంపెనీ దాల్మియా ఇండియా సిమెంట్స్. సో వీళ్ళు మన దేశంలోని 4వ పెద్ద సిమెంట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళకి మార్కెట్ షేర్ 7.1%, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 49.5 million tons per annum. అయితే వీళ్ళు లాస్ట్ 5 years నంబర్స్ కానీ చూస్తే సేల్స్ 8% పెరిగింది. కానీ గత 12 నెలలకు కానీ చూసినట్టయితే ప్రాఫిట్స్ ఫ్లాట్ గా అంతకు ముందు ఉన్నది ఈ 12 నెలల్లో 54%కి పెరిగింది. ఎలా ఇంత 54%కి పెరిగింది అని అంటే ప్రాఫిట్ ట్రెండ్ అనేది వాలటైల్ గా మారుతానే వస్తుంది. 2021 నుంచి 23 మధ్యలోని ఏవైతే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 24% ఉండేది కాస్త 17%కి పడిపోయింది. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2026కి కానీ వస్తే వీళ్ళు ఎబిడ్డాని 3,083 crores కింద అండ్ 20.58% కింద నమోదు చేసుకున్నారు. ఇది కొంచెం హైయర్ సైడ్ లోనే ఉంది. ఎలాగిలాగా ఇంతలా పెంచుకోగలిగారు అని అంటే మొట్టమొదటి ప్రైజింగ్ పాలసీస్ ని పెంచుకున్నారు, కాస్ట్ సేవింగ్స్ చేసుకున్నారు, ప్రీమియమైజేషన్ దిశలోకి వెళ్లారు. కాస్ట్ సేవింగ్ గురించి మాట్లాడాలంటే 2026లోని పర్ టన్ కి 100 రూపీస్ చొప్పున కాస్ట్ ని సేవ్ చేసుకున్నారు. ఇలానే 50 నుంచి 100 రూపాయలు ఈ సంవత్సరం 2027 కూడా చేస్తామని అంచనాలు పెట్టుకున్నారు. ఎలా ఇలా కాస్ట్ సేవింగ్స్ చేయగలుగుతున్నారు? మొట్టమొదటి వాళ్ళు వాడే ఎనర్జీ ఏదైతే ఉందో రెన్యూబుల్ ఎనర్జీకి 33% నుంచి 46% ఆ వాడకాన్ని పెంచుకున్నారు. దానివల్ల పవర్ కాస్ట్లోనే ఎఫిషియన్సీ పెరిగింది. డైరెక్ట్ గా డిస్పాచ్ చేయడం 65% పెంచుకున్నారు. సో ఫ్రైట్ కాస్ట్ మీద కూడా వీళ్ళకి తగ్గింపు అనేది లభించింది. కాకపోతే వీళ్ళకు ఉండే ఒకే సమస్య ఏంటంటే 2024 నుంచి వీళ్ళు ఏదైతే కెపాసిటీ అయితే పెట్టుకున్నారో
అండర్ కెపాసిటీ అంటే తక్కువ కెపాసిటీ యూటిలైజేషన్లో వెళ్తున్నారు. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు దీనికి ఒక లాజిక్ చెప్తున్నారు ఏంటంటే, ఫ్యూచర్లో ఎంతైతే డిమాండ్ వస్తుందో ఇప్పుడే మేము దానికి తగినట్టు కెపాసిటీని అయితే పెంచుకోవాలి. ఒక కెపాసిటీ ఒక ప్లాంట్ని ఏర్పరచాలి అని అంటే, ఒక ల్యాండ్ని అక్విజిషన్ చేసుకోవడంతో అక్కడ మైనింగ్ లైసెన్స్, పర్మిట్లు, అప్రూవల్స్ ఇవన్నీ తెచ్చుకోవడానికి ఎంతో కొంత సమయం అనేది పడుతుంది. సో అప్పటిదాకా అండర్ కెపాసిటీ ఉంటుంది, అండర్ యూటిలైజేషన్ ఉంటుంది. కాబట్టి మా యొక్క మార్జిన్స్ అండ్ రిటర్న్స్ రేషియోస్ అనేవి ఇలాగే ఉండబోతున్నాయి అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇండస్ట్రీ వాల్యూమ్ పరంగా కానీ చూసినట్టయితే 7% సిమెంట్ వాల్యూమ్స్ పెరిగిన ఈ పర్టికులర్ కంపెనీకి 2026-25 మధ్యలో చూస్తే 2-3% మాత్రమే వాల్యూమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఎందుకు? డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తే ఎక్కువ వాల్యూమ్స్ మనం రికార్డ్ చేసుకోవడం కాదు, ఏది అమ్మితే మనకి ఎక్కువగా మార్జిన్స్ అనేవి ప్రొటెక్ట్ అయ్యి ఎక్కువ మార్జిన్స్ అనేవి వస్తాయని వాటి మీద దృష్టి పెట్టి తక్కువ సేల్స్ అయినా కూడా పర్వాలేదు మార్జిన్స్ ఎక్కువ వచ్చే తీరులోనే అమ్ముకుందామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా పెరిగింది, డెట్ కూడా దానికి తగినట్టు పెరిగి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 4%కి పడిపోయింది. అయితే వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ ప్రణాళికలు ఎలాగున్నాయి? ఇప్పుడు ఉండే 49.5 మిలియన్ టన్స్ పర్ యానంని 2028 కల్లా 75 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తాము. 2031 కల్లా 110-130 మిలియన్ టన్స్ పర్ యానంకి మన కెపాసిటీని పెంచాలి. మేము ఒక పాన్ ఇండియా ప్లేయర్, ఇప్పుడు ఏదైతే నార్త్ ఈస్ట్లోని ఇవన్నీ ఉంటున్నామో ఇప్పుడు ఇలా కాదు, మొత్తంగా ఇండియా పరంగా వెళ్ళాలి అని అంటున్నారు. బట్ చూసుకోవాల్సిన విషయం ఏంటి? వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ సైకిల్లో ఎక్కువగా క్యాష్ ఇరుక్కుపోవడం వల్ల క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో చాలా తక్కువగానే ఉంటుంది. కంపెనీ నెంబర్ 4 గురించి చూడాలంటే అంబుజా సిమెంట్స్. సో అంబుజా సిమెంట్స్ అని మనం చెప్పినప్పుడు అంబుజా సిమెంట్స్ అనేది ఒక సింగిల్ ఎంటిటీ కాకుండా వీళ్ళు ఏసీసీని అక్వైర్ చేసుకోవడంతో పాటు చిన్న చిన్న అసెట్స్ అయిన సాంగి, పెన్న మరియు ఓరియంట్ యొక్క అసెట్స్ ని తీసుకుని మొత్తం అంతా ఒక యూనిట్ గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ మార్చ్ 2026కి చూస్తే 15% ఉంది. అండ్ అలానే వీళ్ళ యొక్క యాన్యువల్ ఇన్స్టాల్ కెపాసిటీ 109 మిలియన్ టన్స్ పర్ యానం అయితే ఉంది. గత 5 సంవత్సరాల్లోని వీళ్ళ యొక్క నంబర్స్ తీసి చూసినట్టయితే సేల్స్ 11% పెరిగితే ప్రాఫిట్ 15% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో పెరుగుతుంది. అయితే మార్జిన్స్ 2026లోని ప్రెషర్ లోకి వచ్చినాయి. 2026లో Q2లోని 1060 పర్ టన్ ఉండే ఎబిడ్డా మార్జిన్ కాస్త 735కి తగ్గింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? వీళ్ళ దగ్గర ఉండే సీక్వెన్షియల్ కాస్ట్ అనేది పర్ టన్ 250 రూపీస్ పెరిగింది. సో దీనివల్ల టోటల్ కాస్ట్ 4500 పర్ టన్ వరకు పెరిగిపోయింది. మార్చ్ 2028 కల్లా మేనేజ్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఏం చెప్తున్నారనంటే, ఈ కాస్ట్ ని మేము 3600 నుంచి 3650 దాకా పర్ టన్ వరకు లిమిట్ చేస్తాం, అంతవరకు తగ్గిస్తాం. ఈసారి మా లీడ్ డిస్టెన్సెస్ పెరగడం వల్ల అక్కడ మాకు ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొన్నామో, ఫ్యూయల్ ఛార్జెస్ పెరగడం, ఫ్రైట్ ఛార్జెస్ పెరగడం, అటువంటి కాస్ట్ ని తగ్గిస్తాం. సో ప్యాట్ విషయానికి కానీ వచ్చినట్టయితే ప్యాట్లోని 2025లోని దాదాపుగా అదర్ ఇన్కమ్ నుంచి 2600 కోట్లు ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల ప్రొవిజన్స్ రివర్సల్స్ చేయడం వల్ల వచ్చినాయి. కానీ 2026లోని ఇది మొత్తం నార్మలైజ్ అయిపోయి 852 crores దగ్గర ప్రాఫిట్స్ అనేవి స్థిరపడిపోయినాయి. సరే, డిప్రిసియేషన్ పరిస్థితికి వస్తే ఇన్ని అసెట్స్ ని వీళ్ళు తీసుకున్నారు కాబట్టి మొత్తానికి కలిపి డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ట్యాక్స్ సైడ్ విషయానికి కానీ వస్తే సాంగి అండ్ పెన్నా యొక్క అన్అబ్జార్బ్డ్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వడం తోటి ట్యాక్స్ బెనిఫిట్స్ లభించడం తోటి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కన్నా నెట్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో చూసాము. ఆపరేషనల్ గా కానీ చూస్తే ఫినాన్షియల్ ఇయర్ 2026లోని వీళ్ళ యొక్క సేల్స్ వాల్యూమ్, సెల్ చేసిన వాల్యూమ్ ప్రకారంగా చూస్తే 16% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తోటి 73.7 మిలియన్ టన్స్ పర్ యానం వరకు వీళ్ళు సేల్ అయితే చేశారు. అండ్ ఇండస్ట్రీతో పాటు పోలిస్తే వీళ్ళ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ 77% ఉంది. అండ్ డెట్ ఎక్కువగా అంతగా తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళకి వచ్చిన ఇంటర్నల్ అక్రూవల్స్ నుంచి వీళ్ళు సొంతగా గ్రోత్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకున్నారు. గ్రోత్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఎడాపెడా కంపెనీస్ ని కొనేయడం అనేది, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఎక్కువగా చేసిన కంపెనీగా ఈ పర్టికులర్ కంపెనీ సిమెంట్ ఇండస్ట్రీలోనే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క టోటల్ యాన్యువల్ కెపాసిటీ మేనేజ్మెంట్ వాళ్ళు రాబోయే 2-3 సంవత్సరాల్లోని 109 మిలియన్ టన్స్ ఉండేది కాస్త 155 మిలియన్ టన్స్ వరకు పెంచాలి. సో ఈ దిశలోనే మేము ప్రణాళికలు వేసుకుంటున్నామని కూడా చెప్పారు. అండ్ అలానే వాల్యుయేషన్ మిగతా కంపెనీస్తో పోలిస్తే చాలా తక్కువగా 21 times PE రేషియో మాత్రమే ఉంది. సో ఈ కంపెనీని మనం గమనించుకోవాలి. 5వ కంపెనీ విషయానికి వస్తే అల్ట్రాటెక్ సిమెంట్. ఏప్రిల్ 2026 కల్లా మన దేశంలోని 29% మార్కెట్ షేర్తో 205.5 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీతో ఆపరేట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు. చైనాని మినహాయించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంత తీరులోనే ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ సిమెంట్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరంటే అల్ట్రాటెక్ కంపెనీ వాళ్ళు. వాళ్ళకుండే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయో, ఎగ్జిక్యూషన్ కి వరకు రాలేదో, దాని యొక్క యాన్యువల్ కెపాసిటీ కలిపితే దాదాపు 240 మిలియన్ టన్స్ పర్ యానం తోటి వీళ్ళు డీల్ చేస్తున్నారు. అండ్ మన దేశంలోని 6% ఈ సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాల్యూమ్స్ పెరిగితే ఈ కంపెనీకి గత 10 సంవత్సరాలుగా 12.2% లోని వాళ్ళ యొక్క సిమెంట్ వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ గత 3 సంవత్సరాల్లోని ఈ
కంపెనీ యొక్క నంబర్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే 12% సేల్స్ ఉన్నప్పటికీ ప్రాఫిట్ 18% పెరిగింది. మార్చ్ 2022 దాకా పీక్స్లో ఉన్న వీళ్ళ మార్జిన్స్ దాని తర్వాత వీక్నెస్కి గురైంది. సో ఇది ఈ కంపెనీకే అని అంటే కాదు, సిమెంట్ ఇండస్ట్రీ మొత్తానికి అన్ని కంపెనీస్కి. ఎందుకు? కోవిడ్ వచ్చిన తర్వాత 2021-22లోని చాలా షార్ప్గా ప్రైజెస్ పెరగడంతో రియల్ ఎస్టేట్ మీద డిమాండ్ చాలా బాగా పెరిగిపోయింది. దాని తర్వాత మళ్ళీ కాస్ట్ అనేవి నార్మలైజ్ అయిపోయినాయి, ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ కాస్ట్, పవర్ కాస్ట్ పెరిగిపోయినాయి, అండ్ దాంతో ప్రైజింగ్ మీద కూడా ఒక క్యాప్ అనేది పడిపోయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అవడం వల్ల మళ్ళీ యథాస్థానానికి మార్జిన్స్ అనేవి పడిపోయినాయి. రియలైజేషన్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ యొక్క రియలైజేషన్స్ 5772 పర్ టన్ గత సంవత్సరంతో పోలిస్తే 3% పెరిగింది. అండ్ అక్కడ ఇండస్ట్రీ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్స్ ఏవైతే 70% వరకు ఉన్నాయో ఈ కంపెనీకి ప్రత్యేకంగా 89% యూటిలైజేషన్ ని రికార్డ్ చేసుకుంది. అండ్ దాంతోపాటు క్లింకర్ ఎఫిషియన్సీ 1.45 టైమ్స్ ఉండేది కాస్త 1.48 టైమ్స్. అంటే ఈ పర్టికులర్ క్లింకర్ కి ఇంకా ఎక్కువ సిమెంట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ పరంగా వీళ్ళు పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. డెట్ విషయానికి వస్తే ఇండియా సిమెంట్స్ అండ్ కేశవరామ్ సిమెంట్స్ ని కొనడానికి వీళ్ళకి ఎక్కువ డెట్ వాడాల్సిన అవసరం వచ్చింది. బ్యాలెన్స్ షీట్ లో డెట్ పెరిగింది అండ్ అదే టైంలోనే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా తగ్గింది. అంటే ప్రాఫిట్స్ పైన ప్రెషర్ అనేది పడుతుంది ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ కాస్ట్ వల్ల. కానీ ప్రస్తుతం నెట్ డెట్ బై ఎబిటా విషయానికి వస్తే 0.94 టైమ్స్. అంటే మనకి కొంచెం కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? ఇండస్ట్రీలోని రెవెన్యూ అనేది గ్రోత్, ఇండస్ట్రీ వాళ్ళు 6 to 7% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తే మేము 10% రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ అనేది ఇస్తాము అంటూ మేనేజ్మెంట్ వాళ్ళు తెలియజేశారు. కాకపోతే ఇక్కడ ఇండియా సిమెంట్స్ అండ్ కేశవరామ్ ని కొనడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మార్జిన్స్ అనేవి తక్కువ. అంటే ఉదాహరణకి పోల్చుకోవాలి అని అంటే ఇండియా సిమెంట్స్ యొక్క ఎబిటా పర్ టన్ 497 రూపీస్ ఉంది, కానీ అల్ట్రాటెక్ వాళ్ళది 1296 ఉంది. సో ఇలా కన్సాలిడేట్ చేసుకున్నప్పుడు అక్కడ మార్జిన్స్ తగ్గడం వల్ల టోటల్ మార్జిన్స్ మీద ఎఫెక్ట్ అనేది పడిపోతుంది. అండ్ అలానే వాల్యుయేషన్ కూడా 41 టైమ్స్ ఎర్నింగ్ పైన ఈవీ బై ఎబిటా రేషియో 20 టైమ్స్ వరకు ఉంది. సో ఆల్రెడీ ప్రీమియం లోనే వాల్యుయేషన్ అనేది అవుతుంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 10 to 11% మధ్యలో ఉండడం వల్ల ఈ వాల్యుయేషన్ కొంత జస్టిఫై అవుతుంది. సో అదండి ఏదైతే 5 సిమెంట్ స్టాక్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము కదా. అయితే ఇది ఒక రికమెండేషన్ వీడియోగా మాత్రం చూడకుండా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియో కింద చూడవలసిందిగా కోరుకుంటూ, మీకు కానీ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఈ 5 కంపెనీస్ లో ఏదో ఒక కంపెనీ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికి ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.